గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వత్యే నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, ఎప్పుడు సంసారం అనేటటువంటి దాంట్లో పడి ఆ వ్యాపకంలో పడి ఆ భగవంతుని యొక్క నామాలు చెప్పడమే మర్చిపోయావు. నీవు ఖాళీగా ఉన్న సమయంలో సంసారం మీద ఉన్నప్పటికీ 10 నిమిషాలు భగవంతుని యొక్క నామస్మరణ చెయ్యి. ఏ దేవుణ్ణి గురించి అయినా పర్వాలేదు, నీవు మనసులో ఉన్నటువంటి పరమాత్మను గురించి జపించడం మానవద్దు. మనలోనే పరమాత్మ ఉన్నాడు, మన పనులు జరుగుతాయా అని నువ్వు అనుకోవద్దు, సంశయించొద్దు, సంశయాత్మకమైనటువంటి జీవితంలో గడపద్దు. నీవు పూర్తిగా విశ్వాసం ఉంచినట్లయితే భగవంతుడు మన పనులను సునాయాసంగా చేయగలడు. అతికి మించిన ఆశతో ఉంటే మాత్రం చేయడు కూడా. అది అవసరమైనది అయితే చేయగలడు, చేస్తాడు. వినయామిన్యో సాయం ప్రాత శిశిర వసంత పునరాయాత కాల క్రీడతి గచ్చతి వాయు తదపి న ముంచతి ఆశావాయు. ఇప్పుడు పగలు వస్తుంది, సూర్యుడు కోటి కిరణాలతో ప్రకాశవంతంగా వస్తూ ఉంటాడు. ఏ సముద్రం పక్కనో కొండ పక్కన ఉన్నామంటే, సముద్రం పక్కనైతే సూర్యుడు ఉదయించేది భలే కనబడుతుంది, అలాగే కొండ పక్కుంటే సూర్యుడు అస్తమించేది బాగా కనబడుతుంది. ఆ విధంగా సూర్యుడు యొక్క గమనాన్ని గమనిస్తాం. కానీ పొద్దున అంత బాగా వచ్చినటువంటి సూర్యుడు సాయంత్రానికల్లా వెళ్ళిపోతాడు, మళ్ళా చంద్రుడు వస్తాడు, చంద్రుడు వెళ్ళిపోతాడు. అంటే ఇది పగలు రాత్రి జరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది అలా స్థిరంగానే ఉండదు, పగలే ఉంటుందా? అట్లే పగలే ఉన్నదనుకో, ఆ ఎండనే తట్టుకొని మనిషి బతకలేడు. కాబట్టి రాత్రినిస్తాడు. అందువల్ల ఈ మనిషి యొక్క ప్రాబల్యానికి, మానవత్వానికి లోటుపాట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి మనిషి ఆశాపాశంతో ఉండద్దు. ఒక గద్ద శిశిరం, ఎండాకాలం వసంతకాలం వస్తుంది. వసంతకాలం వచ్చినప్పుడు పచ్చటి చెట్లు పచ్చగా ఆకుపచ్చని కాంతితో మిరుమిట్లు గొలుపుతూ కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. అవి మళ్ళీ ఆకు రాలే కాలం రాగానే ఆకులన్నీ ఎండిపోయి మోడీని చెట్లాగుంటుంది. అలా ఉంటుంది కదా అని మనము భ్రమసిపోకూడదు, బాధపడిపోకూడదు. మళ్ళా చిగురించే కాలం రాగానే, వానలు పడగానే ఆ చెట్లన్నీ చిగురించి బాగా పచ్చగా వచ్చేస్తాయి. అరే, మొన్న ఆ విధంగా ఉన్నదే, ఇప్పుడు ఇలా ఉంది అనుకుంటే ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒకే విధంగా కాలం అనేది ఉండదు. అలాగే ఎప్పుడు మనం సంతోషంగా ఉన్నామంటే, కౌటిల్యుడు చెప్తాడు, సంతోషంగా ఉన్నామంటే సంతోషమే సగం బలం అన్నట్టు సుఖంగా ఉంటాము. సుఖంగా ఉన్నప్పుడే సంతోషం వస్తుందని కాదు, సంతోషం అనేది పెట్టుకొని ఉంటేనే సుఖం వస్తుంది. సంతోషాన్ని కానీ పోగొట్టుకున్నామంటే, ఎప్పుడు నిరాశ నిస్పృహలతో ఉన్నామంటే ఆ సుఖం అంతా ఉండదు. అలాగే శాంతి గారి ఉన్నామంటే, శాంతిగా మనసును ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుకుంటూ ప్రశాంతత చిత్తంతో మనసును కానీ కలిగి ఉంటే ఎదుటి మనిషి కూడా వాడు దుర్మార్గుడైనా
చెడ్డవాడైనా, చెడ్డ బుద్ధి కలిగిన వాడైనా, అనేక రూపాలతో ఉన్నా కూడా ఆ వ్యక్తి మనకు మన శాంతం ఉంది కాబట్టి మనస్సు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు అనిపిస్తుంది. లేకుంటే వాటిలో కుటిలత్వం అంతా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మన మనస్సుని మనం ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. దయ దయ అనేది మన మనసులో ఉంటే ఎదుటివాడు దుర్మార్గుడైనా వాళ్ళు ఏదో ఒక విషయంలో కొంచెం మంచితనం ఉండొచ్చు. దాని ద్వారా దయను చూపించవచ్చు. కాబట్టి అలా ఉందని చెప్పి అటువంటి వాళ్ళ దగ్గర మనం పోకూడదు. వీలైనంత వరకు దూరంగా వాళ్ళ ఉనికిని మన దగ్గరకు రానికుండా మనము మనల్ని మనం దయగా చూసుకోవడం కూడా నేర్చుకోవాలి. దయ శాంతి వల్ల ఏమవుతుందంటే తపస్సు. మనం ఏదో కూర్చొని భగవంతుడి గురించి నిరంతరం ధ్యానం చేయాలని అనుకుంటుంటామే. అలాగే ఈ శాంతి అనేది రాగానే మన తపస్సు అన్ని మనం పొందగలిగాము అనుకుంటాము. ఆశ ఆశ అనేది ఒక వ్యాధి లాంటిది. ఇప్పుడు ఒక జిలేబీ కొనుక్కున్నాం, తిన్నాం, బాగుంది. రేపు ప్లేట్ మిఠాయి కొనుక్కుందామా అనిపిస్తుంది. ప్లేట్ మిఠాయి కొనుక్కుంటాం, తిన్నాం. మళ్ళా పక్క రోజు జీడిపప్పుతో చేసినటువంటి తిందాం అనుకుంటాం. అవి స్వీట్లు తింటాం. అబ్బా రోజు స్వీట్ ఏంది, నోరు తీయగా ఉంది, కారంగా తిందామని మిక్చరు చక్రాలు అన్నీ తింటాం. ఎన్ని తిన్నా కూడా ఏమవుతుందంటే ఆ రోజే తృప్తి అనేది ఉండదు. ఆశ. ఒక మంచి నగ వేసుకున్నాం, అబ్బా వజ్రాల నగ వేసుకుంటే బాగుండు, అది 10 లక్షలు పెట్టి కొనుక్కున్నారే, నేను కూడా 20 లక్షలు పెట్టి కొనుక్కుంటాను, వేసుకుంటాను, బాగుంటుంది అని కోరుకుంటుంది. సరే అది వేసుకున్నాం, కానీ దాంతో కూడా తృప్తి ఉండదు. అలాగే అదే ఒక పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాడు అన్నం తిని అమ్మా ఈరోజు నా కడుపు నిండింది, నీవు ఈరోజు నాకు అన్నాన్ని పెట్టావు అని అన్న మాటలో వాడి కళ్ళలో ఉన్నటువంటి వెలుగును చూడు, అప్పుడు నీకెంతో తృప్తి అనిపిస్తుంది. అలా ఆశ అనేది పెంచుకుంటూ పోతే అది ఒక వ్యాధిలాగా నేను పీడిస్తూ ఉంటుంది, తృప్తి పడదు. ఆ ఆశను అనేది నువ్వు తుంచుకున్నావంటే అప్పుడు నువ్వు హాయిగా ఉంటావు. ఒక గద్ద ఉంటుంది, గద్ద ఒక చేపను పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే ఆ చేప కోసం వేలాది కాకులు దాని చుట్టూ తిరిగి బాధపడతాయి. అదేం చేస్తుంది, ఏంది ఇది, ఎందుకు దీనికోసం తిన్నాం కదా అని వదిలేస్తుంది. వదిలేసినప్పుడు అప్పుడు అది చెట్టు మీద హాయిగా వచ్చి కూర్చుంటుంది. అప్పుడు అది కాకులన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు అది ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు అనేది దానికి అది అప్పుడు ఆశ లేదు. అంటే ఆశని, ఆ కప్ప రూపంలో ఉన్నటువంటి ఆశని, ఆ చేప రూపంలో ఉన్న ఆశని వదిలేసింది కాబట్టి దాన్ని ఏ జంతువు దాన్ని పీడించలేదు. అది ప్రశాంతంగా చింతనతో ఉండగలిగింది. ఆశని ఎప్పుడూ పెంచుకోవద్దు. అట్లని తుంచుకోమని చెప్పటం లేదు, కానీ ఆశ వాదిగా ఉండు. ఆశలు కావచ్చు, కానీ అవి రాకపోతే కోపము, క్రోధము, అసూయ, ద్వేషము, పగ పెంచుకోవద్దు. ఇప్పుడు మనం చీకట్లో పోతుంటే ఒకసారి నేను కాలేజీలో చదువుకొని కాలేజ్ ప్రోగ్రామ్స్ చూస్తే ఆ టైం అయిపోయింది తెలుసుకోలేదు. మేము చిన్న వయసు వాళ్ళమే వచ్చేసరికి మా ఇంటి కాలనీ అంత చీకటి అయిపోయింది. మా అమ్మ లాందరు పెట్టుకొని వస్తూ ఉంటుంది. వస్తే ఆమె దేవత, అంటే దేవుడు. మనకు ఆ చీకటి వెలుతుల్లో పెద్ద వయసు ఆవిడ లాందరు పట్టుకొని మన అమ్మాయి ఎలా వస్తుంది అని ఆ వెలుతురిని చూపించింది. అంటే మనకు ఆ వయసులో మనకు భయం అనేది తెలియకపోవడం వల్ల
వచ్చేయగలం, పోగలం అనుకున్నాం. కానీ మన ఇల్లు చాలా దూరం అనే విషయాన్ని మనం గ్రహించలేకపోయాం. ఆ చీకట్లో ఎవరు వెలుతురైంది? అమ్మ. తెచ్చిన లాందరి వెలుతురు, అమ్మ వెలుతురు. అలాగే మన మనసులో ఉన్నటువంటి ఆత్మలో భగవంతుడు వెలుతురు రూపంలో కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన్ని మర్చిపోయి పక్కింటి వాడికో ఇంటికి పోయి నిప్పు కోసం పోతాం. అది అజ్ఞానం. అంటే మనలో ఉన్నటువంటి జ్యోతిని మనం గమనించుకోలేక బయట ఎవరో ఇచ్చేటువంటి వెలుగు కోసం పాకులాడతాం. వాళ్ళెవరో మనకు వెలుగును ఇవ్వగలరేమో అని ఆశిస్తాము. అందువల్ల ఎప్పుడు ఎదుటివాడి కోసమై అర్రులు జాచవద్దు, ఆశ అనేది పడద్దు. నీలో ఉన్న భగవంతుడిని నువ్వు నిరంతరం పట్టుకో. ఒకానొకప్పుడు ఒక మంచి వేదాంతి ఉండేవాడు, స్వామీజీ. ఆయన దగ్గరికి ఒక పేదవాడు వచ్చాడు. నాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, నా బిడ్డల్ని పోషించుకోవాలి, ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు స్వామి, మీరేమైనా చెప్పగలరా అంటాడు. అప్పుడు ఆ స్వామి తన దీర్ఘ దృష్టితో ఎక్కడో దూరాన ఉన్న నిధిని గ్రహించి ఆ పేదవాడికి చెప్తాడు. ఆ పేదవాడు అంత దూరం వెళ్ళి అక్కడ తవ్వుకొని అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని తెచ్చుకొని అమ్ముకొని దాంతో ఏదో చిన్న పని చేసుకొని జీవనాన్ని గడుపుకోవడానికి ఒక వ్యాపారం పెట్టుకొని బతకడం నేర్చుకుంటాడు. అలా ఆ స్వామి చెప్పిన మాట మీద నమ్మకం, ఆ నమ్మకమే భగవంతుడు. ఆ ఆ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆ విషయాన్ని విన్నటువంటి ఒక వ్యాపారి నేను కూడా స్వామీజీ దగ్గరికి పోయి డబ్బులు తెచ్చుకుంటానని ఆశపడిపోతాడు. ఆశ ఎలా పెరుగుతుందంటే ఆ స్వామి ఈడు కపట వేషధారి అని తెలుసుకొని సరే వెళ్ళు అని దూరంగానే ఉన్నటువంటి నగలన్నీ చూపిస్తాడు. కానీ ఆ వ్యక్తి ఒక బస్తాలో నాణ్యాలను తీసుకొని తృప్తి పడక ఇంకో బస్తా బస్తా బస్తాని ఎక్కువ తీసుకుంటూనే ఉంటాడు. తీసుకుంటూ ఉంటే అప్పుడు ఆయన వయసు అయిపోతుంది, వృద్ధాప్యం వస్తుంది. తిరిగి ఆ మూటలని మోయలేక ఒక్క మూటనే తిరిగి తీసుకొస్తే తన మనవలు కానీ కొడుకులు కానీ ఎవరు ఉండరు. ఆ వృద్ధాప్యమే ఆయన తినేస్తుంది. అలా ఎప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు, పిల్లి ఎలుకను పొంచి ఉండి కొట్టేస్తుందట. అలా మృత్యు అనేది మనిషికి ఎప్పుడు పక్కనే ఉంటుంది. వాళ్ళకెవరికో జరిగిందిలే, మనకు కాదులే, మనకు కష్టం ఉండవు, సుఖాలే ఉంటాయని మనం పోతాం. కానీ మనిషికి ప్రక్కన నిరంతరం ఉండేది మృత్యువు. కాబట్టి మనిషి సన్మార్గుడై ఉండి అందరినీ సమానంగా చూసి ప్రేమగా దయగా ఉండడం నేర్చుకోండి. అప్పుడు నీకు ఏదొచ్చినా కూడా ఏ విధమైనటువంటి భావం లేకుండా ఉండగలవు. సంసారం అనేది ఒక సాగరం లాంటిది, సముద్రాన్ని. ఆ సముద్రాన్ని పట్టుకోగలమా? కొంచెం పట్టుకోవాలనుకుంటాం, పట్టుకోలేం. కనీసం దోసిల్లో పెట్టుకుని నీళ్ళని కూడా 2 నిమిషాలు మన దోసిల్లో ఉండవు, అన్ని కింద కారిపోతాయి. అలా ఈ సంసారం అనే వృక్షాన్ని పట్టుకొని చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఉంటూ, పెళ్ళైన తర్వాత భార్యతో ఉంటూ, తర్వాత పిల్లల్ని ఒక వయసు వరకు వాళ్ళని గమనించి వాళ్ళకు పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళ సంసారంలో గడిచిపడుతున్నప్పుడు మనము ఒక పక్క ఆ సంసారంలో ఉంటూ కూడా భగవన్నామస్మరణం చేసుకుంటూ మన జీవితాన్ని గడపాలి. అప్పుడు ఒక పక్క ఆయన్ని పట్టుకొని ఒక పక్క సంసారాన్ని పట్టుకొని ఈదులాడుతుంటే తర్వాత వాళ్ళ యొక్క పనులు వాళ్ళకి అప్పగిచ్చిన తరువాత మనము 2 చేతులను ఆ భగవంతుడి మీదకే తిప్పి భగవంతుడిని గట్టిగా పట్టుకొని మనల్ని రక్షించమని
ఆ భగవంతుడిని గురించి నిరంతరము నామస్మరణ చేసుకుంటూ గడపాలి. కాలాన్ని ఇంకా వాళ్ళు 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 అని తపన పడద్దు. అవన్నీ తాత్కాలికమే. నీకు భగవంతుడు చూపించే దారే శాశ్వతమైనదని అర్థం చేసుకో. మాయలో పడద్దు, ప్రకోపంలో పడద్దు. అట్లా అని చెప్పని పూర్తిగా వదిలేయమని చెప్పడం లేదు. ఉండొచ్చు, కానీ దాని మీద తపన అనేది పడద్దు. కోరిక అనేది తగ్గించుకోవడం మంచిది. భగవంతుని చింతన చేయడం చాలా వరకు నీకు మంచి జరుగుతుంది. నీ పనులను కూడా వాళ్ళే చేస్తారు. రామ మనిషి వసంత ఋతువులాగే ఉండి చిగురుటాకులు పడినప్పుడు బాధపడకుండా మళ్ళా చిగురిస్తామనే ఆశతో జీవించవచ్చు. కానీ అదే శాశ్వతమని మనం ఉండద్దు. భగవంతుడే శాశ్వతము. ఆ లాందరిలో దీపము లాగా కన్నతల్లి ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా భగవంతుడు ఆ దీప కాంతిలోగా మన మనసులో ఉంటాడు. కాబట్టి ఆయన్ని మరవద్దు. శంకరాచార్యులు గారు ప్రజలకు ఎన్నో మానసిక రుగ్మతలు ఉంటాయి. ఆ రుగ్మతలన్నీ పోగొట్టుకోవడం, భగవంతుణ్ణి ఒక ఊతకర్రగా పెట్టుకోండి అని దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. ఆయన చెప్పిన మాటల్లో తూచా తప్పక మీరు మర్చిపోవద్దు. అమ్మ చెప్పిన ఈ శంకరాచార్యుల యొక్క భజగోవిందాన్ని విని సబ్స్క్రైబ్లు చేసుకోండి.